హే గైస్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇలా చెప్పి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోతుంది. సో ఎంత ఫాస్ట్గా ఎలా అయిపోయిందో కూడా తెలియదు ఈ 1 మంత్ అనేది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. ఒకటి, ఈ ఛానల్ గురించి. ఈ ఛానల్లో చాలామంది ఇప్పుడు కూడా కోడింగ్ వీడియోస్ పెడుతుంటే కూడా గేమింగ్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. సో గేమర్స్ అందరికీ ఆల్రెడీ సర్ప్రైజ్ అని చెప్పాను. సో కొంచెం సేపు ఆగితే అయితే తెలిసిపోద్ది మీకు కూడా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, కోడింగ్ అయితే పైథాన్ అయితే కంప్లీట్ చేసాం. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాను. సో ఏదన్నా మిస్ అయ్యి ఉంటే చెప్పమని చెప్పి ఎవరు కామెంట్ అయితే చేయలేదు, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే నేను వెబ్ డెవలప్మెంట్ కానీ లేకపోతే జావా కానీ ఆర్ఎల్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అంటే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కానీ చేద్దాం అనుకుంటున్నా. సో ఏం చేయాలి ఇంకా ఇప్పటికీ డిసైడ్ అవ్వలేదు. అసలు ఈ ఛానల్ గురించి అసలు థాట్ లేదనమాట ఈ 1 మంత్ నుంచి. అంటే లైక్ ఉన్న వర్క్స్తో సరిపోయింది నాకు అలాగా. సో ఈ 3 చేద్దాం అనుకుంటున్నా, ఏం చేయాలి ఇంకా డిసైడ్ అవ్వలేదు, బట్ తొందరలో డిసైడ్ అయిపోతాను. తొందరలో అంటే ఇన్ ద సెన్స్ మళ్ళీ 1 మంత్ కాదు, తొందరగానే అయిపోతా, ఒక 1 వీక్ మేబీ మ్యాక్సిమం, అంతే. సో మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఉంటుంది తెలుసా, మెయిన్ అసలు నేను ఏదన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా లేకపోతే ఏదన్నా సరిగ్గా చెప్పట్లేదా, వే ఆఫ్ టీచింగ్ మార్చాలంటే చెప్పే విధానం చేంజ్ చేయాలా ఏంటన్నది నాకు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే పైథాన్ అయితే నా పరంగా నేను బాగానే చెప్పా, బట్ అట్ ది ఎండ్ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది మీరు. సో నేను చెప్పే పాయింట్ మీకు అర్థం అవుతుందా లేదా, అర్థం కాకపోతే కింద కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను చేంజెస్ చేసుకుని మీకు ఇంకా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఏంటి నాలో ఏమైనా ఫ్లాస్ ఉంటే చెప్పాలి, లేదంటే ఏదన్నా సరిగ్గా చెప్పలేనప్పుడు బ్రో ఈ పాయింట్ అర్థం కాదని అడగాలి. తెలిసి ఒకళ్ళు ఇద్దరు అడిగినట్టున్నారు, వాళ్ళు కామెంట్ కూడా పెట్టారు, చాలా పెద్ద కామెంటే పెట్టాను. ఈ ఛానల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లెంత్ ఉన్న కామెంట్ అనమాట నేను పెట్టింది. సో అలా డౌట్స్ క్లారిఫై అవుతాయి, ప్లస్ మీరు నేర్చుకుంటారు, మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను. డౌట్లు అడిగారు అనుకోండి, ఒకసారి మళ్ళీ చూస్తాను కదా, సో నాకు అంటే లైక్ రివిజన్ అయినట్టు ఉంటుంది నాకు కూడా. సో ఏదన్నా ఫ్లాస్ ఉన్నా, ఏదన్నా అప్డేట్స్ అంటే ఇంప్రూవ్మెంట్స్ ఏదన్నా ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ క్లియర్. సెకండ్ థింగ్ వచ్చేసి గేమర్స్. నా ఛానల్లో చాలామంది గేమర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గేమర్సే, బట్ ఈ ఛానల్లో అయితే కోడింగే వస్తుంది, ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. అండ్ గేమర్స్ అందరికీ ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, ఎందుకంటే గేమ్స్ ఆడు బ్రో, గేమ్స్ ఎప్పుడు ఆడుతావు బ్రో అని అందరూ తెగ అడుగుతున్నారు అనమాట. సో అందుకని చెప్పి నేను ఇంకా డిసైడ్ అయిపోయా, ఒక గేమింగ్ ఛానల్ అయితే మళ్ళీ క్రియేట్ చేశాను సపరేట్గా. అందులో ఓన్లీ గేమింగ్ కంటెంట్ వస్తుంది, చేంజెస్ ఏమి ఉండవు, ఫస్ట్ నుంచి గేమింగే, ఇంకా అందులో మొత్తం గేమ్స్ అనమాట. కాకపోతే నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుందో తెలీదు, అట్లీస్ట్ మంత్కి ఒక వీడియో అన్నా ట్రై చేస్తాను, ఓకేనా? ఎందుకంటే ఒకనిది పక్కన స్టడీస్ అన్నీ మేనేజ్ చేయడం ఒకటి వల్ల ఎలాగ వచ్చి చెప్పండి, నాకు ఎవరు టీం లేరు, మొత్తం అంతా నేనే చేసుకోవాలి. గేమ్స్ ఆడినా, ఈ కోడింగ్ వీడియోస్ చేసినా నేనే రికార్డింగ్ చేయాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, పక్కన నేను అకాడమిక్స్ కంటిన్యూ చేసుకోవాలి, కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ యా, ఫ్రీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా గేమ్స్ ఆడతాను. సో ఆడినప్పుడు నేను రికార్డ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. అట్లీస్ట్ మంత్కి ఒక వీడియో అన్నా సరే ప్రాపర్గా నీట్గా ఎడిటింగ్ ఇవన్నీ చేసి పెడతాను అనమాట. అండ్ లెంత్ కూడా బాగానే ఉంటుంది, 1 అవర్ వీడియో అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. సో ఇది గేమింగ్కి సంబంధించిన అప్డేట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, నేను ఎప్పటి నుంచో అంటే లైక్ 2020-21 ఆ టైం నుంచే నేను వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు అప్పుడు ఎవరు సపోర్ట్ లేరనమాట. ఇప్పుడు కూడా ఎవరు లేరు అనుకోండి, అలా ఇంకా ల్యాగ్ అయిపోతుంది, అనుకున్నది చెయ్యట్లేదే అన్న ఒక ఫీలింగ్, రిగ్రెట్ అయితే ఉండిపోతుంది అనమాట ఎప్పటి నుంచో. సో అందుకని చెప్పి ఒక వ్లాగింగ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. అందులో లైక్ కాలేజ్ వ్లాగ్స్ కానీ లేకపోతే నా డే టు డే లైఫ్ ఏదన్నా షేర్ చేసుకోవాలనిపించినప్పుడు అటువంటివన్నీ, అంటే లైక్ ఇంపార్టెంట్ టిప్స్ లేకపోతే ఏదన్నా లైక్ నేను వాడే టూల్స్ చెప్పడం, ఇటువంటివన్నీ కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇలా 2 ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేసాం. ఓన్లీ గేమింగ్ వ్యూవర్స్ వచ్చేసి గేమింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ వ్లాగ్స్ ఛానల్ వచ్చేసి బోత్ కోడర్స్ గేమర్స్ అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి. అట్లీస్ట్ 2 ఛానల్కి ఒక 100 మంది అన్న అవుతారు అనుకుంటున్నా ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ ఈ వీడియోని ముందు మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. లైక్ చేయబడిన వల్ల, కామెంట్ చేయబడిన వల్ల షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి తెలుస్తుంది. సో షేర్ చేయండి. అట్లీస్ట్ ఆ 2 ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతారని అనుకుంటున్నా ఈ వీడియో చూసిన తర్వాత. ముందు ఈ వీడియో వెళ్తేనే ఆ ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి, ఓకేనా? ఇది మరి అప్డేట్. తొందరలోనే ఈ ఛానల్లో కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తాయి, డోంట్ వరీ, ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.